Yeah, hi all. Welcome back again. Hi. Hello. Yeah, hi. So yeah, we'll do the preview for next match that is between Rajasthan Royals versus Gujarat Titans. So your thoughts, Uday? I think it's a crucial game for Gujarat Titans. రాజస్థాన్ రాయల్స్ చాలా కాన్ఫిడెన్స్ తో ఆడుతున్నారు. అన్ని గేమ్స్ గెలిచారు. ఇంతవరకు డిఫీట్ అనేది చూడలేదు వాళ్ళు. గుజరాత్ టైటన్స్ దే ఆర్ గోయింగ్ టు మేక్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ దేర్ లైనప్, బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్. ప్రాబబ్లీ స్పిన్నర్స్ చాలా క్రూషియల్ గేమ్ ఆడబోతున్నారు గుజరాత్ టైటన్స్ లో ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ నూర్ అహ్మద్ అండ్ రాషిద్ ఖాన్. ఎందుకో గుజరాత్ టైటన్స్ కి కొంచెం అడ్వాంటేజ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది రేపటి మ్యాచ్. ఈవెన్ దో ఆర్ఆర్ ఈస్ ప్లేయింగ్ ఇన్ దేర్ హోమ్ కండిషన్స్, గుజరాత్ టైటన్స్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ గుడ్ ఫైట్ అండ్ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ అని అనిపిస్తుంది. ఓకే, ఆల్రెడీ ఇక్కడ టాస్ అండ్ పిచ్ గురించి మాట్లాడుకుంటే రానా మీరేమంటారు? టాస్ గెలిచిన వాళ్ళు జైపూర్లో ఆల్మోస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు, ఎందుకంటే ఇట్ ఈస్ అ హై స్కోరింగ్ పిచ్ అండ్ ఎవ్రీ టైమ్ బ్యాట్స్మెన్ అనుకూలిస్తుంది. బట్ కమింగ్ విత్ ద హిస్టరీ, గుజరాత్ టైటన్స్ హ్యాస్ వన్ 4 మ్యాచెస్ అగైనెస్ట్ రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ హ్యాస్ వన్ ఓన్లీ వన్స్, అండ్ దట్ టు రాజస్థాన్ బ్యాట్స్మెన్ ఎక్సెప్ట్ సంజు శాంసన్ మిగతా అందరికి రషీద్కి అగైనెస్ట్ గా చాలా పూర్ రికార్డ్ ఉంది. కమింగ్ టు జోస్ బట్లర్, హెట్మేర్ అండ్ అశ్విన్ అండ్ ఎవ్రీవన్, వాళ్ళకి చాలా పూర్ రికార్డ్ ఉంది అగైనెస్ట్ రషీద్. వాళ్ళు దాంతో పాటు ఇప్పుడు గుజరాత్ టైటన్స్ రషీద్తో పాటు ఇంకొక స్పిన్ ఆప్షన్ నూర్ అహ్మద్ యాడ్ అయ్యాడు. సో నూర్ అహ్మద్, రషీద్ ఖాన్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ లైనప్. ఓకే, ఉమేష్ కొంచెం రన్స్ లీక్ చేయొచ్చు కానీ బట్ హీఈస్ ఎ వికెట్ టేకర్. సో ఈ లైనప్ అగైనెస్ట్ గా రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్స్ మీదే మొత్తం కీ ఫోకస్ ఉంటుంది. బట్ నా ఉద్దేశం రేపు జైస్వాల్ విల్ క్లిక్ అనిపిస్తోంది, ఎందుకంటే చాలా లాంగ్ డ్యూ అయిపోయింది ఆ యశస్వి జైస్వాల్. దట్టు రీసెంట్ సెలక్షన్స్ ఉన్నాయి వరల్డ్ T20కి. సో జైస్వాల్ హ్యాస్ టు క్లిక్ ఇండియన్ టీమ్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే కూడా. యా, నా ఫేవరెట్స్ అయితే ప్రస్తుతానికి రాజస్థానే కానీ, బట్ గుజరాత్ టైటన్స్ గోయింగ్ అకార్డింగ్ ద హిస్టరీ అండ్ దేర్ బౌలింగ్ లైనప్, దే మే బ్రేక్ ద జింక్స్ అండ్ రాజస్థాన్ ఫోర్ట్రెస్ ని బ్రేక్ చేస్తారేమో అనిపిస్తుంది టుమారో. ఎస్, మీరు అన్నట్టు గుజరాత్కి మంచి రికార్డు ఉన్నప్పటికీ దెన్ అప్పుడు హార్దిక్ పాండ్యా ఉన్నాడు, అలాగే హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షమి ఉన్నాడు. బట్ ఈ సీజన్లో వాళ్ళైతే లేరు. గోయింగ్ ఫార్వర్డ్ ఈ మ్యాచ్లో గుజరాత్కి బ్యాటింగ్ అనేది ల్యాకింగ్ అని చెప్పొచ్చా వెంకటేష్? డెఫినెట్గా గుజరాత్ బ్యాటింగ్ అనేది గిల్ తప్ప మిగతా ఎవరు పర్ఫామ్ చేయడం లేదు సరిగ్గా. అండ్ ఈవెన్ దో వృద్ధిమాన్ సహా కొంచెం పవర్ ప్లేలో ఆల్మోస్ట్ కొంచెం క్విక్ రన్స్ చేస్తున్నారు, కానీ అతను కూడా నిగిల్ అయ్యాడు. సో రెస్ట్ ఆఫ్ ది బ్యాట్స్మెన్ చాలా చాలా స్ట్రగుల్ అవుతా ఉన్నారు ఎక్సెప్ట్ సాయి సుదర్శన్. బట్ సాయి సుదర్శన్ కూడా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం లేదు. అండ్ కేన్ విలియమ్సన్ 2 మ్యాచెస్ అంతగా క్లిక్ అవ్వలేదు. విజయ్ శంకర్ స్లాట్ అనేది హ్యాస్ టు బి చేంజ్. అభినవ్ మనోహర్ ఆర్ షారుఖ్ ఖాన్, ఈ ఇద్దరిలో ఎవరినొకరిని, ఎందుకంటే అభినవ్ మనోహర్కి లాస్ట్ ఐపీఎల్ బాగా పర్ఫామ్ చేశాడు అండ్ క్విక్ రన్స్ కూడా చేయగలుగుతాడు. ఆల్మోస్ట్ 4 ఛాన్సెస్ ఇచ్చేశారు విజయ్ శంకర్కి. ఈజ్ అనేబుల్ టు బౌల్ ఆల్సో, ఈజ్ అనేబుల్ టు పర్ఫామ్ ఆల్సో ఇన్ బ్యాటింగ్ అండ్ క్రూషియల్ టైంలో అవుట్ అవుతున్నాడు. దట్ చేంజ్ హ్యాస్ టు బి డన్. అండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్, మిల్లర్ ఇంజురీ అనేది చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంది గుజరాత్కి బ్యాటింగ్ లైనప్లో. అండ్ భరత్ అనే కీపర్ని తీసుకొని వచ్చారు లాస్ట్ మ్యాచ్, అతను పర్ఫామ్ చేయలేదు. సో ఇంకొక కీపింగ్ ఆప్షన్ వాళ్ళకి వేడ్ ఉన్నాడు. సో వేడ్ని తీసుకొని వచ్చి కేన్ విలియమ్సన్ డ్రాప్ చేసి అండ్ ఐదర్ అభినవ్ మనోహర్ ఆర్ షారుఖ్ ఖాన్ని ప్లేయింగ్ లెవెల్లో ఆడిపించడం అనేది బెటర్ ఐడియాగా అనిపిస్తుంది. చేంజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో కెన్ దేర్ బి ఎనీ చేంజెస్ ఇన్ బోత్ టీమ్స్? రానా? యా, గుజరాత్ టీంలో చేంజెస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఇంతకుముందు వెంకటేష్ చెప్పినట్టు కేన్ విలియమ్సన్ ఫారిన్ ప్లేయర్ కానీ, కొత్తగా వచ్చిన కీపర్ శరత్ కానీ, దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. సో వేట్ని తీసుకొచ్చే 2 ఆప్షన్స్ క్లియర్ అవుతాయి. వేట్ కెన్ స్కోర్ క్విక్ రన్స్ అండ్ ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ స్లాట్ కూడా ఓపెన్ అవుతుంది. ఆ ప్లేస్లో అభినవ్ మనోహర్ ఆర్ షారుఖ్ ఖాన్, దే విల్ డూ ఏ బెటర్ జాబ్ లోయర్ ఆర్డర్ అనేది అనిపిస్తుంది. ఎస్పెషల్లీ అభినవ్ మనోహర్, షారుఖ్ ఖాన్ ఇద్దరు గుడ్ హిట్టర్స్గా డొమెస్టిక్ సర్క్యూట్స్లో ప్రూవ్ అయిన బ్యాట్స్మెన్సే. సో వాళ్ళకి మంచి ఎడ్జ్ ఉంటుందేమో గుజరాత్ కానీ. బట్ గుజరాత్ ఓవరాల్గా ఇప్పుడైతే మాత్రం గిల్ అండ్ తివాటియా మీద మొత్తం డిపెండ్ అయిపోయింది అది బ్యాటింగ్ ఆర్డర్. సో చూడాలి, ఈ చేంజెస్ తీసుకుంటారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆర్ఆర్ గురించి కనుక మాట్లాడుకుంటే, యా, ఆర్ఆర్లో బ్యాటింగ్ ఆర్డర్లో పెద్ద చేంజెస్ ఏం లేకపోవచ్చు, బట్ వాళ్ళ బెంచ్ స్ట్రెంత్ టెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రము
హెట్మేర్ బదులు పావెల్ కానీ లేదా ఇంకెవరినన్నా ఇండియన్ బ్యాట్స్మెన్ కానీ టెస్ట్ చేయొచ్చు. బౌలింగ్లో సందీప్ శర్మ, నిఖిల్ అనేది ఇంకా క్లియర్ అయిందా లేదా క్లారిటీ లేదు. సో సందీప్ శర్మ ఒకవేళ వస్తే దేర్ విల్ బి సమ్ చేంజెస్ ఇన్ బౌలింగ్ ఆల్సో. రాజస్థాన్ క్యాంప్కి నవదీప్ సైని కూడా యాడ్ అయ్యాడు, బట్ Yes. మేబీ డైరెక్ట్ ఛాన్స్ ఇవ్వకపోవచ్చు తనకి. కానీ నవదీప్ సైని ఎడిషన్ అనేది వాళ్ళకి బిఫోర్ ద ప్రాస్పెక్ట్ హీస్ రన్ లీకింగ్ అనుకున్నాం, కానీ ఇప్పుడు ఎన్సీఏలో ట్రైన్ అయ్యి రీసెంట్గా మళ్ళీ జాయిన్ అయ్యే టీంలో. మరి చూడాలి, ఒకవేళ నవదీప్ సైనికి ఏమైనా ఛాన్స్ ఇచ్చి వాళ్ళ బ్యాకప్ ఆప్షన్గా పెట్టుకుంటారా ఇన్ కేస్ సందీప్ శర్మ, నిఖిల్ పెద్దదైతే అనేది. రేపు చేంజెస్ ఉంటే 1 or 2, 1 in బ్యాటింగ్ అండ్ 1 in బౌలింగ్ ఇన్ రాజస్థాన్. గుజరాత్లో మాత్రం 2-3 చేంజెస్ ఉండే అవకాశం అయితే ఉంది. ఆల్ రైట్. సో ఇక్కడ కీ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే బోత్ టీం నుంచి ఎవరు ఉండబోతున్నారు? ఐ థింక్ గుజరాత్ టైటన్స్ నుండి సాయి సుదర్శన్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఐదర్ కేన్ విలియమ్సన్ ఆర్ మాథ్యూ వేడ్, ఈ ఇద్దరిలో ఎవరు టీంలో ఉన్నా కూడా వాళ్ళిద్దరిలో ఒకరు డెఫినెట్గా ఆడతారు. సో 2 batsmen and 2 bowlers, that's going to be crucial for గుజరాత్ టైటన్స్. అలాగే రాజస్థాన్ రాయల్స్కి వస్తే జైష్వాల్ డెఫినెట్గా ఫామ్లోకి రావాల్సిన గేమ్. జైష్వాల్, ట్రెంట్ బోల్ట్, రయాన్ పరాగ్, సో ఈ ముగ్గురు చాలా కీలకంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రిడిక్షన్స్ గురించి మాట్లాడుకుంటే వెంకటేష్. నాకు తెలిసి బ్యాటింగ్ స్ట్రెంగ్త్ అండ్ బౌలింగ్ స్ట్రెంగ్త్ బోత్ డిపార్ట్మెంట్స్ రాజస్థాన్ రాయల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ విన్నింగ్ స్ట్రీక్లో ఉన్నారు. బట్లర్ ఫామ్లోకి వచ్చాడు, ఈ స్కోర్డ్ 100 ప్రీవియస్ మ్యాచ్. సో మోస్ట్లీ బట్లర్ పర్ఫార్మెన్స్ మనకు తెలిసిందే, ఒక్కసారి ఫామ్లోకి వస్తే పర్ఫార్మ్ చేస్తూనే ఉంటాడు కన్సిక్యూటివ్గా. ఐ థింక్ రాజస్థాన్ రాయల్స్ విల్ బి ది ఫేవరెట్ ఫర్ టుడే. ఓకే, రానా మీరేమంటారు? ఆన్ పేపర్ అయితే టీమ్స్ 2 చూస్తే రాజస్థాన్ రాయల్స్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ దెర్ ఈస్ మోర్ ఛాన్స్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ ఓన్లీ. బట్ నా కీ బెట్ రషీద్ ఖాన్ అండ్ నూర్ అహ్మద్ బౌలింగ్. అండ్ రేపు గిల్ విల్ ప్రూవ్ హిజ్ మెటల్ అనిపిస్తుంది. గిల్ అలాంగ్ విత్ మాథ్యూ వేడ్ టీంలో తీసుకుంటారేమో. మాథ్యూ వేడ్ విల్ షో ద మ్యాజిక్ అనిపిస్తుంది. మోస్ట్లీ నా కీ ప్లేయర్స్ గిల్, నూర్ అహ్మద్ అండ్ రషీద్ ఖాన్, దే విల్ షో అండ్ గుజరాత్ మే విన్ టు మై నాలెడ్జ్. ఓకే, సో ఉదయ్ మీరేమంటారు? ఐ థింక్ క్రూషియల్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్కి టు బీ ఇన్ ద గేమ్. కాబట్టి ఐఎమ్ స్లైట్లీ గోయింగ్ టువర్డ్స్ గుజరాత్ టైటన్స్, ఈవెన్ దో వెంకటేష్ చెప్పినట్టు రాజస్థాన్ రాయల్స్ హ్యావ్ ఆల్ ది టిక్ బాక్సెస్. వాళ్ళ బౌలింగ్, బ్యాటింగ్, ఎవ్రీథింగ్ దే హ్యావ్, దేర్ బేస్ ఈస్ కవర్డ్ కంప్లీట్లీ. సో వాళ్ళు ఇంకేమైనా టెస్ట్ చేయాలంటే వాళ్ళు వాళ్ళ బెంచ్ స్ట్రెంత్ని టెస్ట్ చేసుకోవచ్చు ఈ మ్యాచ్లో. కాబట్టి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఆ ఎక్స్పెరిమెంట్స్ గుజరాత్ టైటన్స్కి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని పరంగా ఐఎమ్ గోయింగ్ విత్ గుజరాత్ టుమారోస్ గేమ్. ఆల్ రైట్. ఇక్కడ ఫ్యాంటసీ 11 గురించి కనుక మాట్లాడుకుంటే వెంకటేష్. ఫ్యాంటసీ 11లో యాజ్ యూజువల్ గిల్, సంజు శాంసన్, బట్లర్, రయాన్ పరాగ్, యుజేంద్ర చాహల్, ట్రెంట్ బోల్ట్, బర్గర్ అండ్ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ and Matthew Wade if he is in the playing level. Other option Sai Sudarshan also will be the fantasy level and captain will be obviously Butler. ఆల్ రైట్. సో లాస్ట్ మ్యాచ్లో 3D ప్లేయర్ గురించి మాట్లాడుకున్నాము, సక్సెస్ అయ్యాడు. మరి ఈ మ్యాచ్లో 3D ప్లేయర్ ఎవరైతే ఉన్నారో సక్సెస్ అవుతారా లేదా అనేది రేపటి మ్యాచ్లో చూడాలి. దట్ వాజ్ ప్రివ్యూ ఫర్ దిస్ మ్యాచ్. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ గైస్. థ్యాంక్ యూ. బై. Bye.